బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆమ్స్టర్డామ్ నుంచి వస్తున్న ఒక ఫ్లైట్ లో బాంబు ఉన్నట్టు మెయిల్ చేశారు. ల్యాండ్ అయ్యే లోపే ఏ క్షణమైన బాంబు పేలొచ్చని బెదిరింపు మెయిల్ని పంపించారు. వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. తనిఖీలని ఇమీడియట్గా చేపట్టారు. ప్యాసింజర్లందరినీ కూడా కిందకు దింపేసి ఆ ఫ్లైట్ని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించి క్షుణ్ణంగా ఫ్లైట్ మొత్తాన్ని కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారణ చేశారు. ఇటు ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో ప్యాసింజర్స్ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు మెయిల్స్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. కొంత హై టెన్షన్ నెలకొని ఉండే ఆమ్స్టర్డామ్, యూరోపియన్ కంట్రీ అని చెప్పొచ్చు. ఆమ్స్టర్డామ్ నుంచి వస్తున్న ఆ ఫ్లైట్ మరి దానికి సంబంధించి ఒక్కసారి దానిపై బాంబు పేల్చేస్తాము, అది గాల్లో ఉండంగానే పేల్చేస్తాము అనడంతో ఆ ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా హై టెన్షన్కి గురయ్యారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అంటూ వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయపడిన పరిస్థితి. మొత్తానికైతే అది ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఒక ఐసోలేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళి ఆ ప్రయాణికులను ఇమీడియట్గా దాంట్లోంచి దింపేసి లగేజ్ ఉండంగానే ఆ ఫ్లైట్ మొత్తాన్ని కూడా ఆ బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తుంది. పరిశీలించి దాంట్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవంటూ నిర్ధారించారు. మొత్తం మీద కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉండే. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎన్ని గంటలకు వస్తున్న ఫ్లైట్ని దాంట్లో ఒక బాంబు ఉందని చెప్పేసి మెయిల్ ఎన్ని గంటలకు వచ్చింది? కళ్యాణ్, మనం గమనించవచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు రావడం జరిగింది. ఆమ్స్టర్డామ్ నుంచి వస్తున్న ఫ్లైట్ లో బాంబు ఉన్నట్టుగా కూడా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఒక మెయిల్ ద్వారా ఒక థ్రెడ్ కాల్ రావడం జరిగింది. సో దీంట్లో ఏమంటే ల్యాండ్ అయ్యే లోపు ఏ క్షణమైనా సరే బాంబు పేలుతుందని చెప్పేసి ఆ మెయిల్ రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమై ఇమ్మీడియట్ గా తనిఖీలు చేపట్టారంటే ల్యాండ్ అయ్యే లోపలనే పేలుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ ప్యాసింజర్లను కిందకు దింపి ఒక ఐసోలేటెడ్ ప్రాంతానికి ఆ ఫ్లైట్ మరలించి అనువను కూడా మొత్తం తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏమి లేవని చెప్పి అన్న తర్వాతనే కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి సేఫ్ గా ల్యాండ్ అవడం, ప్రయాణికులు కూడా సేఫ్ గా దిగడం తోటి ఎలాంటి హాని జరిగే అవకాశం లేదని చెప్పని, అలాగనే ఒకవేళ నిజంగానే ఫ్లైట్ లో ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా ఒక ఐసోలేటెడ్ ప్రాంతానికి ఆ ఫ్లైట్ ని మరలించి మరీ తనిఖీలు చేసినప్పుడు కూడా ఎలాంటి బాంబు లేదు నిర్ధారణ చేశారు. మొత్తం మీద ఒక 30 గంట పాటు ఒక ఉద్రిక్త వాతావరణం నడుమ ఎప్పుడు ఏ క్షణాన ఏమవుతుందని చెప్పని అందరూ కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. ప్రస్తుతం అయితే మాత్రం అధికార యంత్రాంగం స్పందించారు, అలాగే బాంబింగ్ స్క్వాడ్ స్పందించారు. ధైర్యం చెప్పినా కూడా కొంతమంది ఫ్లైట్ నుంచి దిగేటప్పుడే చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం మీద అంతా కూల్ గా ఎలాంటి బాంబు లేదని చెప్పని కూడా పోలీసులు చేసిన నేపథ్యంలో ఈ మెయిల్ పంపించిన వ్యక్తులు ఎవరు, తర్వాత ఏ ఐపీ అడ్రస్ వచ్చిన దాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. కళ్యాణ్, రైట్ ఇన్నారెడ్డి, గతంలో కూడా ఎలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ కాల్స్ వచ్చాయి. అసలు ఎవరు చేస్తారు సాధారణంగా ఈ ఫ్లైట్స్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? పర్టికులర్గా ఈ కంట్రీ నుంచి వచ్చే ఫ్లైట్ కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి పర్టికులర్ ఫ్లైట్లోనే ఈ బాంబు ఉంది అంటూ కూడా ఆ మెయిల్స్ చేసే వ్యక్తులు ఎవరై ఉండొచ్చు? అంటే కళ్యాణ్, దీంట్లో మనం ఈ బాంబు థ్రెడ్ కాల్ సంబంధించి 2 రకాలమైన ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్కసారి అటెన్షన్ డైవర్స్, అంటే ఏదన్నా ఒక పెద్ద ఇష్యూ జరగడానికి ముందు కూడా వీళ్ళు అప్రమత్తంగా ఉన్నారా లేదా, లేకపోతే ఏదన్నా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఫోకస్ అంతా కూడా ఆ ప్రాంతం మీద ఉంటుంది కాబట్టి అటెన్షన్ డైవర్షన్ చేసి వేరే చోట్ల కొన్నిసార్లు అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎక్కువ శాతం అంటే ఎయిర్పోర్ట్ కి బెదిరింపులు వచ్చిన తర్వాత ఈ రకమైన బెదిరింపుల్లో 99.9% ఎప్పుడు కూడా అన్ని ఎలాంటి బాంబు లేని సంఘటనలు జరిగినాయి. సో కాకపోతే ఏంటంటే ఎలాంటి కాల్ వచ్చినా చిన్నదైనా పెద్దైనా కూడా ఇమ్మీడియట్ గా అప్రమత్త యంత్రాంగం కూడా తనిఖీలు చేపడతా ఉంది. ఇదంతా కూడా ఒక ఫేక్ కాల్ గా, తర్వాత ఒక ఫేక్ మెయిల్ ఐడి నుంచి కూడా వీళ్ళు మెయిల్ ఐడికి పంపించారు. అది కూడా విపిన్ వాడి, అంటే ఒకవేళ విపిన్ వాడి కనుక మనం ఈ మెయిల్ కనుక పంపిస్తే ఎక్కడ అడ్రస్ కూడా తెలుసుకోలేమని చెప్పినప్పుడు కూడా విపిన్ వాడి ఇలాంటి మెయిల్స్ పంపించినా కూడా ట్రాక్ చేయగల సిస్టమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారో కనుక్కుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఆకతాయిగా కొంతమంది చేస్తున్న పనులు. తర్వాత దీంట్లో అసలు నిజంగానే ఏమన్నా ఇష్యూ ఏమైనా ఉందా,
ఏదైనా కారణం ఏమైనా ఉందని చెప్పని కూడా బ్యాక్గ్రౌండ్ చెకప్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఈ మెయిల్స్ పంపించడం వెనక ఉన్న ఉద్దేశం వెనక కనుక్కునే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ఈ ఎయిర్పోర్ట్ కు వచ్చే బాంబ్ కాల్స్ అన్ని కూడా ఫేక్ కాల్స్ ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా యంత్రాంగం ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉండి తనిఖీలు చేపడుతూ ఉంటుంది. కళ్యాణ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఆమ్స్టర్డామ్ నుంచి హైదరాబాద్కి వస్తున్న ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో బాంబు ఉంది అంటూ కొంతమంది దుండగులు మెయిల్ని పంపించారు. ఆ మెయిల్ని ప్రస్తుతానికి పోలీసులు ట్రేస్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే దాంట్లో ఉన్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపేసి ఒక ఐసోలేషన్ సెంటర్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్ చాలా క్షుణ్ణంగా ఆ ఫ్లైట్ మొత్తాన్ని కూడా పరిశీలించారు. దాంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు అన్న తర్వాత కొంత ఎయిర్పోర్ట్లో ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సో ఎయిర్పోర్ట్లో మిగతా ఫ్లైట్స్కి ఎక్కేవాళ్ళు కానీ దిగేవారు కానీ మిగతా ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ ఏ క్షణానైనా ఎయిర్పోర్ట్లో ఉన్న ఫ్లైట్ పేలిపోయే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు రావడంతో కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఈ ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చిన ఈ ఫ్లైట్ని ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఇటు మా ప్రతినిధి చెప్పినట్టు ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చు. మిగతా ప్లేసెస్లో జరిగే విషయాలను కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం కానీ డిస్ట్రాక్షన్ లాగా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణంగా ఇలాంటి మెయిల్ చేసే వాళ్ళందరూ కూడా ఒక VPNని యూజ్ చేసి ఆ VPN ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేయకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా హ్యాకింగ్ చేసే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపుపై మీ అభిప్రాయం ఏంటి? దీని వెనుక కుట్ర ఏదైనా దాగుందని మీరు భావిస్తున్నారా? సాధారణంగా ఎయిర్పోర్ట్స్లో ఇలాంటి మెయిల్స్ కానీ ఫోన్స్ కానీ చేయడానికి గల కారణాలు ఏంటి? ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ని సస్పెండ్ చేయడానికి ఎవరు ప్రయత్నిస్తుంటారు? దీని వెనక ఏదైనా ఉగ్రవాద కుట్రలు కూడా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఏమైనా ఇలాంటి పాల్పడుతున్నారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU